ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉందని, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలతో 44 మంది విద్యార్థులు చనిపోవడం బాధాకరమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో విద్యా విధానం 2026 పై ఓయూలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రామచంద్రరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా కమిషన్లో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు ఉన్నారని, విద్యా కమిషన్ సూచనలు, అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయన్నారు రామచంద్రరావు. ఏవైతే స్కూల్స్లో ఉన్న పరిస్థితులు, బాత్రూమ్స్ ఉండవు, అక్కడ సరైనటువంటిగా మిడ్ డే మీల్ స్కీమ్ కూడా అక్కడ బంద్ చేశారు మీరు. మరి గురుకులాలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నాయి. 7.5 lakhs ఎవ్రీ డే మీరు ఫుడ్ పెడుతున్నారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు రిపోర్ట్స్లో. మరి ఇస్తున్నారా నిజంగా, లేకపోతే పెద్ద స్కామా? 44 మంది విద్యార్థులు చనిపోయారు ఆ ఫుడ్ తిని. ప్రతి నెల విద్యార్థులు ఈరోజు హాస్పిటల్లో పడతా ఉన్నారు, హాస్టల్స్ తిని. ఏమనుకుంటున్నానంటే, ఏ కమిటీ, ఎడ్యుకేషన్ కమిటీ అయినా ఆ కమిటీ జనరల్గా అకాడమిషియన్స్తో, ఎడ్యుకేషనల్స్తో తయారు చేస్తారు. కానీ ఇది స్పష్టంగా అర్బన్ నక్సల్స్తోని, మావోయిస్ట్ థింకింగ్ వాళ్ళతోనే ఈ యొక్క కమిటీ తయారు చేశారనేది. న్యాచురల్, ఇట్ ఈస్ ఎ సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ గురించి మనకు చెప్పడానికి అవసరం లేదు, కానీ మన పిల్లలకు స్కూల్ నుంచి ఏ స్థాయి నుంచి మనం సెక్యులర్ మీద మాట్లాడతామండి. ఆచి చికెన్ మసాలా.